ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. నర్సులు అసలు సిసలైన సేవామూర్తులు. వ్యాధితో బాధపడే రోగులకు వైద్యులు అందించే వైద్యం ఎంత ముఖ్యమో నర్సులు అందించే సాయము అంతే ముఖ్యం. వ్యాధికి ఔషధం ఎంత చక్కగా పనిచేస్తుందో రోగులు పూర్తిగా కోలుకోవడానికి నర్సులు అందించే సేవలు కూడా అంతే చక్కగా పనిచేస్తాయి. అటువంటి నర్సుల సేవలను గుర్తు చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజు ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మే 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున నర్సుల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకునే ప్రత్యేకమైన రోజు. వ్యాధితో బాధపడే రోగులకు వైద్యులు అందించే వైద్యం, మందులు ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు అంతే ముఖ్యం. రోగుల ప్రాణాన్ని రక్షించే క్రమంలో కీలక సహకారాన్ని అందించే నర్సుల సేవలు ఎంతో ముఖ్యమైనవి. నర్సులు వైద్యులకు సహాయం చేయడం మొదలు రోగులకు చికిత్స, శుభ్రత, మందుల వాడకాలపై అవగాహన కల్పించడం వరకు ఎన్నో సేవలను అందిస్తారు. అందుకే నర్సుల ప్రాధాన్యాన్ని తెలుపుతూ వారికి తగిన గుర్తింపును అందించేందుకు నర్సుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 2024 థీమ్ మన నర్సులు మన భవిష్యత్తు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న 28 మిలియన్లకు పైగా నర్సులు, వారు అందిస్తున్న సేవలు, 130కి పైగా జాతీయ నర్సింగ్ అసోసియేషన్ల సమాఖ్యలు, అవి పాటిస్తున్న విధానాలు ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు తమ వంతు పాత్రను చక్కగా పోషిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకగా ఉన్నప్పటికీ నర్సులు తరచూ ఆర్థిక పరిమితులను, సామాజికంగా సాధారణ ప్రజల తక్కువ అంచనాలను, తక్కువ గుర్తింపును, తక్కువ ఆదరణను ఎదుర్కొంటున్నారు. మన నర్సులు మన భవిష్యత్తుగా వ్యవస్థలలో రావాల్సిన మార్పులు, సమగ్ర విధానాలను రూపొందిస్తూ అంతర్జాతీయ నర్సుల కౌన్సిల్ INC సంరక్షణ యొక్క ఆర్థిక శక్తిగా నర్సుల ప్రభావాన్ని పెంపొందించాలని నిర్దేశించింది. ప్రతి సమాజంలోనూ నర్సుల గణనీయమైన సేవల ప్రగతికి ఈ థీమ్ నిర్దేశించబడింది. కోవిడ్-19 వంటి మహమ్మారి సంక్షోభాల సమయంలో ప్రపంచ ప్రజల ఆరోగ్య సంరక్షణకై ఎంతగానో కృషి చేసిన నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల సేవలను గుర్తిద్దాం, పౌరుల జీవన ప్రమాణాన్ని పెంచుదామని ఈ సంవత్సరం థీమ్ నిర్ణయిస్తోంది. లేడీ విత్ ల్యాంప్గా పేర్గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక నర్సుగా క్రిమియన్ యుద్ధంలో దెబ్బతిన్న బ్రిటిష్ సైనికులకు తాము బ్రతుకుతాము అన్న ఆశ చిగురింపచేసింది. చేతిలో లైట్ పట్టుకుని రాత్రిపూట ఆమె మంచాల మధ్య నడుస్తూ గాయపడిన వారిని బాగోగులు అడుగుతూ వారికి సాంత్వన కలిగించేది. ఆమె కరుణ, అంకితభావం, సేవాగుణం ఆమెను నర్సింగ్ వృత్తికే ఒక తల్లిగా, ఒక మార్గదర్శిగా చేసింది. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్లు, హెల్త్ వర్కర్లతో పాటు నర్సుల సేవలు ఎంతో ప్రాధాన్యమైనవి. ఆరోగ్యవంతమైన వ్యక్తులను, సమాజాలను సృష్టించేందుకు ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థలను నడిపించే సంరక్షణ బాధ్యతలు కూడా ముఖ్యంగా నర్సులపైనే ఉన్నాయి. చికిత్స కోసం రోగులు ఆసుపత్రి తలుపు తట్టిన నాటి నుండి తిరిగి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లే వరకు అవసరమైన సేవలన్నిటినీ అందించే ఆపద్బాంధవులు నర్సులు. సిస్టర్, నర్స్ అంటూ పిలుస్తూ వచ్చిన వారు చెప్పినదంతా విని ఓర్పుతో వారికి తగిన సలహాలు, సహకారం అందించే కరుణామూర్తులు నర్సులు. ఆనాడు ఫ్లోరెన్స్ నైటింగేల్ యుద్ధ సైనికులను కాపాడి వారి మరణాల రేటును తగ్గిస్తే, ఈనాటి నర్సులు ఆమె స్ఫూర్తితోనే
కరోనా కష్టకాలంలోనైనా మరే ఇతర విపత్కర సమయాలలోనైనా మొక్కవోని దీక్షతో ధైర్యంతో సేవలు అందించి సేవామూర్తులుగా రాణిస్తున్నారు. అటువంటి నిష్కల్మష నిస్వార్థ సేవామూర్తులను మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా రోగుల సేవలో తరిస్తున్నటువంటి నర్సులందరికీ కూడా శుభాకాంక్షలు. వైద్య వృత్తిలో డాక్టర్లకు ఎంత ప్రాధాన్యత ఉందో నర్సెస్ కూడా ఈక్వల్గా ఉంది. సమానమైన బాధ్యత ఉంది, సమాన గౌరవం ఉంది. డాక్టర్ పేషెంట్ని చూస్తారు, పరీక్ష చేస్తారు, రోగ నిర్ధారణ చేస్తారు, మందులు రాసిస్తారు. కానీ రాసిచ్చిన మందుల్ని సక్రమంగా వేసుకుంటున్నారా లేదా అని, అందులో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అయినట్లయితే డాక్టర్ రౌండ్ చేస్తారు, మందులు చెప్తారు. కానీ తర్వాత 24 గంటలు పక్క నుండి సరిగ్గా ఆ మందులు వేయించడం, వాళ్ళకు బాధను తెలుసుకోవడం, వాళ్ళ బీపీ, పల్సు, టెంపరేచరు, హార్ట్ రేటు, రెస్పిరేషన్స్, ఇవన్నీ వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏమైనా బ్యాడ్ అవుతున్నారా, బెటర్ అవుతున్నారా చూడాల్సిన బాధ్యత అంతా నర్సుల మీద ఉంటుంది. అంచేత ఒక రకంగా చెప్పాలంటే ఒక్కోసారి డాక్టర్ల కంటే కూడా నర్సులే ఎక్కువ కష్టపడుతున్నారు, చేస్తున్నారు అనిపిస్తున్నమాట. అంచేత డాక్టర్లకి ఎంత బాధ్యత ఉందో, ఎంత గౌరవం ఉందో నర్సులు కూడా అంత ఉంది. అందుకే నర్సులు అంటే తేలిక కాదు. డెడికేషన్, డే అండ్ నైట్. ఒక కేసు వచ్చిన క్షణాల్లో అటెండ్ అవ్వాలి. డాక్టర్ ఎలా అటెండ్ అవుతారు, నర్సెస్ కూడా క్షణాల్లో అటెండ్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు సేవ్ చేస్తారు పేషెంట్ని. ఒక రకమైన యాక్సిడెంట్ కేసు అవ్వచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, రెస్పిరేటరీ అరెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వెంటనే గుర్తించాలి. డాక్టర్ దాని దూరంగా ఉండొచ్చు, నర్సు అంటే గుర్తించేసింది వెంటనే చేయాల్సిన బాధ్యత ఉంది. చేస్తారు కూడా. అసలు అంకిత భావంతో చేస్తారు నర్సులందరూ కూడా. ఈ అంకిత భావం సేవ అనేది ఫ్లారెన్స్ నైటింగేల్ వచ్చింది. ఫ్లారెన్స్ నైటింగేల్ మరి యుద్ధంలో క్షతగాతులకి ఆ చిన్న దీపం పెట్టుకుని వెళుతూ ఆ మూలు ఊడుస్తుంటే, ఏడుస్తుంటే ఆ రోదనలు పట్టుకుని వాళ్ళ రకరకాల సేవలు చేయండి. అందుకని లేడీ విత్ ల్యాంప్ అని పేరు పొందింది. ఒక దీపం పెట్టుకుని అలుగునే ప్రాణాల పేరుకి వెలుగునిచ్చింది. వాళ్ళ హృదయాల్లో దీపం పెట్టింది. ఆ రంగా అదేవిధంగా ఫ్లారెన్స్ నైటింగేల్ ఏ రకంగా క్షతగాతులకి, వాళ్ళ వేదనలకి, బాధలకి, రోదనలకి తను ఎలా చేసిందో ఆ రంగా ఈనాటికి ప్రతి నర్సు అలాగే చేస్తుంది. అంచేత వాళ్ళకి డాక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో వైద్యం సంబంధించిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది. అయితే డాక్టర్ రోగ నిర్ధారణ బయటకి చాలా వేరే విషయం. కానీ సేవలు అందించడం మాత్రం డాక్టర్లు ఎంత సేవలు అందిస్తారో అలాగే. మన కరోనా వచ్చింది. కరోనా వచ్చే టైంలో మరి డాక్టర్లు చూసి జస్ట్ కరోనా చేసే మందు చెప్తే ఆ కరోనా టైంలో ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రక్కకి వెళ్ళి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి తగిన సపరిచర్యలు అందించింది ఎవరు? నర్సులే. అంటే ఆ సేవలు చేస్తుంటే చేయడానికి తప్పలేదు వాళ్ళకి. వాళ్ళ వృత్తిలో ఉన్నారు కనుక, ఆ డ్యూటీలో ఉన్నారు కనుక కరోనా గురయ్యారు. పెద్ద పెద్ద డాక్టర్లు చనిపోయారు. అలాగే ఎంతమంది నర్సులు సేవలు అందిస్తూ వీళ్ళు ఆ భారతదేశంలో ఐఎంఏ కాకుండా ఎంతమంది ఉన్నారో చెప్పారు. ఐఎంఏ డాక్టర్లే 1500 మంది చెప్పిపోయారు. కొన్ని వేల మంది పోయారు చెప్పుకోవచ్చు. వేల మంది లెక్కలోకి రాని వాళ్ళు ఉన్నారు. ఆరోగ్య నర్సులు కూడా వేల మంది పోయారు. దీనివల్ల సేవ చేయడం, సేవలో పోయారు. అంచేత నర్సింగ్ వృత్తి అనేది మామూలేది కాదు. వైద్యో నారాయణో హరి అని అంటారు. దేవుడితో సమానం అని. నర్సులు కూడా దేవతలతో సమానం. నర్సు ఒక దేవత. వైద్యుడు దేవుడైతే వైద్యుడు దేవత. ఇద్దరికి ఎవరు ఎక్కువలే. దేవత అయినా దేవుడైనా ఒకటేలా ఉంటారు. కానీ అంత వేరే విషయం. కానీ అర్థం రీతిలో నేను చెప్పాలనుకుంటున్నాను. అంత ఇదిగా నర్సింగ్ సంబంధించింది సేవ అనేది చాలా గొప్పది, అమూల్యమైనది. అసలు మన సమాజంలో ఈ రెండు వైద్యులు నర్సు రెండింటి సెపరేట్ చేయడం. వాళ్ళకి ఎన్ని రకాల ఇంటి బాధలు ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉండకపోవచ్చు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉండి వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా సేవలు చేయకుండా ఇక్కడ సేవలు అందిస్తుంటారు.
ఎంత త్యాగం అండి. కరోనాలో ఏ రకంగా అయితే ప్రాణాలు త్యాగం చేస్తారో అలాగే ఇక్కడ కూడా అలాగే త్యాగాలు చేస్తారు. త్యాగం. ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, పిల్లలు ఉన్నా, వాళ్ళ భర్త ఉన్నా, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలు ఉన్నా, పెద్దన వాళ్ళందరూ వేసి డ్యూటీగా అలా చేస్తుంటారు. పగలు లేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు కేసు వస్తే ఇప్పుడు కేసు అంటే కేసు కాలం. అంచేత నర్సింగ్ వృత్తి చాలా గొప్పది, అమూల్యమైనది, ఇంత అంత కాదు. అంచేత ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున నర్సింగ్ డే అంటే, ఇంటర్నేషనల్ డే అంటే ఒక చక్కగా దేవతని ఆరాధించడం అన్నమాట. అంచేత హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ నర్సెస్. ఒక డాక్టర్గా మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ నర్సెస్ డే. ఈ నర్సెస్ అన్నది చాలా ఉపయోగకరమైనటువంటి జాబ్, నర్సింగ్ జాబ్ అన్నది. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆవిడ ఏం చేసిందంటే, ఆ రోజుల్లో నర్సెస్ లేరు, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఒకటి నడిపింది. ఆడపిల్లల్ని తీసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం నడిపి ఎవరైతే సోల్జర్స్ దెబ్బతిన్నారో వాళ్ళందరికీ సేవ చేసేట్టు చేసింది. అప్పటి నుంచి మనం ఈ 12వ తారీఖుని నర్సెస్ డే కింద చేసుకుంటున్నాము. గైనిక్ అంటే మనం ఆబ్స్టిక్స్, మనం యాంటీనేటల్ కేసులు చూస్తాం, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ని చూస్తూ ఉంటాం. చూసినప్పుడు పక్కన నర్సెస్ పాత్ర చాలా ఉంటుంది. డెలివరీ టైంలో డెలివరీ అవుతూ ఉన్నప్పుడు నర్సులు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. డాక్టర్ డెలివరీ చేస్తూ ఉంటే పక్కన బేబీని పట్టుకోవడం కానీ, ఆ బేబీని తర్వాత అంత వైప్ చేసి తుడిచి చేసి బేబీకి క్రై వచ్చేట్టు చేయాలి. డెలివరీ అయిన వెంటనే గంటలోపు మదర్ మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మదర్ మిల్క్ను కూడా ఈ నర్సెస్ ఇప్పిస్తారు. ఇలాగా తల్లిని చూడడమే కాకుండా బిడ్డని కూడా చూస్తారు. ప్రతి విషయంలో కూడా నర్సెస్ పాత్ర చాలా ఉంటుంది. నర్స్ అంటే మంచి మీనింగ్ ఉంది. నర్స్ అనేది నోబుల్. ఎన్ అంటే నోబుల్, యు అంటే అండర్స్టాండింగ్, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, ఎస్ సింపతి అండ్ ఎఫిషియెంట్. నర్స్ ఎఫిషియెంట్గా ఉండాలి. ఈ అన్ని గుణాలు ఉన్న వాళ్ళే నర్స్ అవుతారు. ప్రతి నర్సు ఓపిక్గా, ఎక్కడ విసుక్కోకూడదు పేషెంట్ని, ఓపిక్గా వాళ్ళు పేషెంట్కి కావాల్సినవన్నీ చేస్తూ ఉండాలి. నా పేరు యమున. నేను 2009లో ఇక్కడ నర్సింగ్కి వచ్చాను. నాకు నర్సింగ్ ఫీల్డ్ అంటే చిన్నప్పటి నుంచి నర్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టము. నలుగురికి సేవ చేయొచ్చు, నలుగురికి హెల్ప్ చేసే ఇది దీంట్లో ఉంటుంది. అయితే నేను 10th అయిన తర్వాత ఇక్కడికి వచ్చి డాక్టర్ సమరం గారి దగ్గర, మారు గారి దగ్గర నర్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. స్టిల్ ఇప్పటి వరకు నేను ఇక్కడే నర్సింగ్ చేస్తున్నాను. ఈ జాబ్లో ఉన్న హ్యాపీనెస్ ఏంటి అంటే, నలుగురు ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళ బాధని తీర్చి వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇది మాకు ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. వాళ్ళ బాధ పోగొట్టాలి. ఈ నర్సింగ్కి వచ్చిన తర్వాత నేను నలుగురికి ఉపయోగపడ్డామును, నా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హ్యాపీగా ఉంది. నాకు నర్సింగ్ చేయడం అనేది చాలా ఇష్టం. హ్యాపీ నర్సెస్ డే. నాకు ఈ నర్సింగ్ ఫీల్డ్ అని నేను మా ఇంట్లో వాళ్ళకి ముందు నుంచి చెప్తున్నాను, అమ్మ నేను దీంట్లో నేర్చుకుంటాను, ఇది వెళ్తాను అంటే ఫస్ట్ వద్దనే వాళ్ళు. తర్వాత మా నాన్నమ్మ తీసుకొచ్చి తనే ఒక మంచి పొజిషన్లో ఉండిద్ది అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఫీల్డ్లోకి వచ్చినాక చాలా తెలుసుకున్నాం. ఏంటంటే ఒకరికి ఉపయోగపడాలి, సమాజంలో ఇంకా నర్స్ స్థాయి పెంచాలి అని అనుకున్నాం. అలాగే ఇంకా నేర్చుకోవాలి, మంచిగా ఉండాలి అని మాకు ఇక్కడికి వచ్చినాక ఎన్నో తెలుసుకున్నాము. హ్యాపీ నర్సెస్ డే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.